యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఏ కార్యక్రమం అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ప్రజలకు మేలు కలిగేదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 108, 104, 102 సర్వీసులను వారు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు మరి ఎంతో ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలు అందించినప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని మన తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిరుపేదల పిల్లలు కేవలం వ్యవసాయ చేసే కుటుంబ వాళ్ళ కొడుకు వ్యవసాయం చేయొద్దు, మరి బార్బర్ పని చేసే వాళ్ళ కొడుకు బార్బర్ పని చేయొద్దు, కుల వృత్తులకే అంకితం కాకుండా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి మరి మంచి ఉద్యోగస్తులు కావాలి అని చెప్పి ఆ రోజు నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పిల్లలను చదివిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నో లక్షల మంది విద్యార్థులకు పేదలకు ఈ రోజు ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అని చెప్పి అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత, పెన్షన్ 200కు పెంచుతూ అర్హులైన అందరికీ కూడా ఆ రోజు పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి కార్యక్రమాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించినా కూడా మరి లాస్ట్ లో కొంత పేమెంట్స్ విషయంలో ఇబ్బంది జరిగి మరి కొంత పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురావాలి. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని ఈ బిల్లులు రావట్లేదు, ఆ బిల్లులు రావట్లేదు అని చెప్పి నిలదీస్తా ఉన్నారు. దానికి ఈరోజు సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అని మేము అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పాము. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకునే క్రమంలో ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది. కొంత వెనక ముందు అయినా కూడా ఏవైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇంకా ఏ శాఖల్లో ఉన్నటువంటివి కానీ తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళకి చెల్లించేటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ మీరు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆహర్నిశలు 18 గంటలు కూడా పనిచేస్తూ మరి రైతుల కోసము, మహిళల కోసము, ప్రతి ఒక్కరి కోసము మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో 6 గ్యారంటీల పథకాన్ని తీసుకొచ్చి అందరి దగ్గర కూడా అప్లికేషన్స్ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 6 గ్యారంటీల విషయంలో అధికారులందరూ కూడా మంచి సహనంతో వాళ్ళు కూర్చొని ప్రతి ఒక్కరి అప్లికేషన్లు కూడా పరిశీలించి 6 గ్యారంటీలు అన్నిటినీ కూడా ఆన్లైన్ చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ 6 గ్యారంటీలు ఆన్లైన్ అయిన దాన్ని బట్టే రేపు మనం తీసుకోబోయే వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఉంటాయని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి అందులో భాగంగానే ఈరోజు మనం 200 యూనిట్ల విద్యుత్ అయితేనేమి, 500 రూపాయలకు సిలిండర్ అయితేనేమి, 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనం తీసుకొని కోట్లాది రూపాయలు మరి నిన్న మేము మీటింగ్ పెడితే మా మెదక్లో దాదాపు 1200 కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విడుదలైన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే మీకు డైరెక్ట్ గా చేతికి అందడం లేదు. చేతికి అందకపోవడం వలన మీకు ఆ యొక్క ఆ పని విలువ తెలియట్లేదు. అక్క బస్సు ఎక్కుతాంది, బస్సు దిగుతాంది, కానీ బస్ పైసలు కట్టడం లేదు అనేది ఆమెకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అది ఎంత మంచి కార్యక్రమం మీకు తెలుసు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పైసలు లేదు, బయటకు వెళ్ళలేరు. కానీ ఈ రోజు ఒక ఆడవాళ్ళు ఒక 2-3 కలిసి గ్రామీణ ప్రాంతాల నుంచి బస్ ఎక్కి హైదరాబాద్ కు పోయి అక్కడ ఉస్మానియా, గాంధీ అటువంటి హాస్పిటల్స్ లో చూపించుకొని
ఆపరేషన్లు చేయించుకొని ఉచితంగా నయా పైసా లేకుండా ఇళ్లకు వచ్చి ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం అనేది కూడా ఈ సందర్భంగా నేను వినియోగించుకుంటా ఉన్నాను. మరి ఈ విధంగా రైతులకు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఈరోజు చేసినటువంటి మాట తప్పకుండా ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇది పేదల ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గానికి కూడా 3500 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. దానికి విధి విధానాలు రూపొందించిన తర్వాత తప్పకుండా నిరుపేదలు అర్హులైన వాళ్ళని గుర్తించి ఆ ఇళ్లను కూడా మంజూరు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేషన్ కార్డు, గత ప్రభుత్వంలో మనం రేషన్ కార్డు చాలా సంవత్సరాల నుంచి తీసుకోలేకపోయాము. దానివల్ల మరి ఒక కుటుంబంలో 2 ముగ్గురు పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పేరు లేక సరిగా బియ్యం రాక ఇబ్బందులు పెడుతున్న సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డు తీయాలనేది వారి ఆలోచనతో ఉన్నారు. అది త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి దాంట్లోనే ఒక నిమిషం కాదు, ఆ కార్డులోనే మీరు పెన్షన్ తీసుకునే వాళ్ళ పేరు ఉంటది, రైతు పేరు ఉంటది, రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటది, మీ ఇంట్లో ఉన్నటువంటి మరి ఆరోగ్యానికి సంబంధించి అందరికీ కూడా టెస్టులు చేపించి ఎవరెవరికి ఏమేమి జబ్బులు ఉన్నాయనేది కూడా అందులో ఉంటది. ఆ కార్డు తీసుకుని వెళ్తే మీ బ్యాంక్ అకౌంట్ అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయి. ఆ ఒక్క కార్డు తోటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కాగితం లేకుండా కూడా మీ వివరాలు చూసి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది త్వరలోనే ప్రభుత్వం చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇప్పుడు మీ పిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కార్డు వాళ్ళకే విడిగా ఉండే విధంగా కూడా చెయ్యబోతా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ ప్రభుత్వము పేద ప్రజల కోసము, ఇందిరమ్మ రాజ్యం కోసము, మరి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో ఏ లక్ష్యంతో అయితే మనం సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరే దిశగా మరి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం అహర్నిశలు కూడా కృషి చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు మేము 10 నెలల కాలంలోనే దాదాపుగా 6-7 గ్యారంటీలను అమలు చేశాము. రాబోయే రోజుల్లో మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతాము. కాబట్టి దానికి ప్రతి ఒక్కరి, ఎందుకంటే ప్రతిపక్షాల పాత్ర చాలా గొప్పది. ప్రతిపక్షాలు సహకరించినప్పుడు ప్రభుత్వం ఇంకా ఉత్సాహంతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేదిక మీద నుంచి మన సోదరుడికి రాజేశ్వర రెడ్డి గారికి కానీ, మరి టిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మరి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి. ఒక మంచి వాతావరణంలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం అందరం కూడా ముందుకెళ్ళి తెలంగాణ ప్రజల సంక్షేమము, అభివృద్ధి, మరి విద్య, వైద్యం, ముఖ్యంగా విద్య మీద, వైద్యం మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ఈ 4 మీద రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి వాటిని మరి అమలుపరిచే దిశగా అందరం కలిసినట్టుగా ప్రజలకు సేవలు అందిద్దామని తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన రాజేశ్వర రెడ్డి గారు వారి స్థానిక సమస్యల గురించి చెప్పారు. అవన్నీ కూడా వారు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నా వంతు సహకారం పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మీరు అడిగేది మీ సొంత ఇంటికో, మీ సొంత ఫామ్ హౌస్కో, మీ సొంత పొలానికో అడుగుతలేరు, ప్రజల కోసం అడుగుతున్నారు. ప్రజల కోసం అడిగే ప్రతి పనిని కూడా చేపట్టాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నా భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి 100% అందులో అమలయ్యే కార్యక్రమాలన్నిటినీ కూడా మరి అమలు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఈ రోజు దాదాపుగా 242 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, టోటల్ ఎంత 249 లక్షలు, 2,48,00,000 రూపాయల. ఎందుకంటే ఇప్పుడు చాలా కాలం పెండింగ్ లో ఉన్నటువంటి అమ్మ, ఇవన్నీ మీకు తెలుసు. మీకు మనవరాలు కూడా పుట్టిన వాళ్ళు ఉన్నారా? చేతనమ్మా ఎంతమంది ఉంటారు? అది అంటే అప్పటి ఇప్పుడు వచ్చినాయి, అది గుర్తుపెట్టుకోండి. కొంత ఆలస్యమైనా కూడా ఈరోజు ఇవన్నీ కూడా ఇక ముందు ఆలస్యం కావు, వెంటనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మీరందరూ ఇది గ్రహించి వెంటనే ఈ చెక్కు తీసుకోగానే మీరు అకౌంట్లలో వేసుకోండి. మరి కొంచెం లేట్ అయితే డేట్ గిట్లా అయిపోతే మళ్ళీ ప్రభుత్వానికి పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి దీన్ని
సద్వినియోగం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరూ కూడా ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తారో కొంత ఆలస్యమైంది, మరి అందుకు అన్యదా భావించవద్దని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మరి శాసనసభ్యులకు పోతాం. రెవెన్యూ డివిజన్ లో భాగంగా చేర్యాల పట్టణం, చేర్యాల రూరల్, కొమరవెల్లి, మద్దూరు, దూల్మెట్ట 4 మండలాలు ఒక పట్టణానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడానికి మన పెద్దక్క, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డ 10 సంవత్సరాలు నేను అక్కతోనే, నేను ఎమ్మెల్సీగా వారు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు వాళ్ళతోనే కలిసి పనిచేసిన. మొట్టమొదటిసారి జనగామ నియోజకవర్గం చేర్యాలకు మా అక్క చెల్లెళ్లకు చెక్కులు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చింది కాబట్టి వారికి మీ అందరి తరఫున, నా తరఫున, చేర్యాల డివిజన్ ప్రజల తరఫున, జనగామ ప్రజల తరఫున వారికి అఖండ స్వాగతం తెలియజేస్తున్నాక. కొండా సురేఖ గారు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తారు. అలా డబ్బా ఏదో వచ్చినాం మాట్లాడినాం కాదు. ఏ పార్టీలో ఉన్నా తను మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే చెందాలో అక్కడ ఖచ్చితంగా కొట్లాడతారు, అడుగుతారు. ముఖ్యమంత్రి ఎవరున్నా పర్వాలేదు, జిల్లాల మంత్రులు ఎవరున్నా పర్వాలేదు, తను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కూడా ఆ ప్రజల కోసం నిఖార్సుగా ఫైట్ చేసిన నాయకురాలు కొండా సురేఖ గారు. వారంటే మాకు చాలా గౌరవం, నాకు పెద్దక్కలాగా. వారు కొమరవెల్లి భక్తురాలు. మొట్టమొదటిసారి కొమరవెల్లి వచ్చినప్పుడు వారి యొక్క దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చి వారు ఏవైతే వారి మనోరాల కోసం మొత్తం కూడా సమర్పించుకోవాలో మొత్తం సమర్పించి ఆ తర్వాతనే మొత్తం కూడా మంత్రి గారు అన్ని కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి అదృష్టం. చేర్యాలకు కావాల్సిన అడగడానికి కూడా నాకు ఒక తమ్ముళ్లాగా బరాబరిగా అడుగుతా, కొట్లాడతా. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా అక్క దగ్గర మాట్లాడి ఖచ్చితంగా చేపించుకుంటా అని చెప్పి కూడా నేను అక్కడ తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారి సిద్దిపేట పిలిస్తే మేము చెప్పినవి కూడా అక్క వెంటనే మా కడవెలకు పిలిచి సరిగ్గా కావట్లేదు, కొద్దిగా కాంట్రాక్టర్తో మాట్లాడాలంటే వెంటనే అధికారులతో కాంట్రాక్టర్ కి పని చేస్తాడా తీస్తాడా అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడి ఆ కడవెలకు పిలిచి పని స్టార్ట్ చేపిస్తున్నారు అక్క. అదేవిధంగా దూల్మెట్టకు సంబంధించిన లైటింగ్ కూడా పనిచేయట్లేదు ఆపిందని చెప్పేసి అంటే ఎందుకు ఆపింది? ప్రభుత్వాలు అనేది వస్తుంటాయి, అది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా చేయాలని చెప్పిండ్రు. ఆ పని కూడా మొదలవుతున్నాక ఆ 2 పనులకు ఆ యొక్క గ్రామాల ప్రజల తరఫున మీకు నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్క మాకు ఏం లేవు, చిన్న ఉన్నాయక్క. మాకు చేర్యాలలో కోర్టు శాంక్షన్ అయింది, జూనియర్ సివిల్ కోర్టు. దానికి సంబంధించిన కొంతమంది స్టాఫ్ మీకు ఇప్పుడు ఇలా రిప్రజెంటేషన్ ఇస్తాక దయచేసి ఇచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ శబాస్గూడెం రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఇవాళ సింగిల్ రోడ్ అయిపోయింది. 15 రోజులకు ఒకసారి యాక్సిడెంట్ అవుతుంది, 4 రోజులకు ఒకరు చచ్చిపోతున్నారు. దయచేసి టిఆర్ రోడ్డుగా ఉంది, పంచాయత్ రాజ్ రోడ్డు కానీ లేకపోతే ఆర్ఎన్బి రోడ్డుగా మార్చి దాన్ని మీరు ఇమ్మీడియట్ గా నాకు చాలా ఉన్నాయి కానీ నేను అన్ని ఇప్పుడు చెప్పట్లేదు అక్క. ఆ ఒక్కటి మొన్న కూడా మీకు చెప్పిన ఇవాళ కూడా రిప్రజెంటేషన్ ఇస్తా. దయచేసి అది ప్రియారిటీ బేసిస్ లో ఆ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి నేను కోరుకున్నాక. అదేవిధంగా మద్దూరులో వీకర్ సెక్షన్స్ కి కొన్ని ఇంతకుముందే మీరు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడే 2014 కంటే ముందు ఆ వీకర్ సెక్షన్స్ కి పట్టాలు ఇవ్వలేదు కానీ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిండ్రు, పొజిషన్ లో ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేయించి ఆ లబ్ధిదారులు కరెక్ట్ ఉంటే ఎవరైతే వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళకు ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి కోరాలని కోరుతున్నాం అక్క. మీకు మా మద్దూరు కానీ లేకపోతే చేర్యాల కానీ కొమరవెల్లి రిపోర్టర్లు అందరూ కూడా మేము ఎంగేసినట్టు ఉంటాం అక్క. వరంగల్ జిల్లాకి చివరిగా ఉంటాం, కొత్తగా సిద్దిపేట కలిపిండ్రు. మా వాళ్ళకి ఇటు వీళ్ళు కానీ ఇటు సిద్దిపేట పోతున్నాం మీరు కొత్త వాళ్ళు అంటున్నారు, ఇటు వరంగల్ పోతున్నాం మీరు చివరి వాళ్ళు అంటున్నారు. మా యొక్క రిపోర్టర్ మిత్రులందరికీ కూడా ఖచ్చితంగా ఇలా పట్టాలు కూడా ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాక. చివరిగా అక్క మీరు ఇలా మా యొక్క రిపోర్టర్ మిత్రులకు ఇచ్చినే కాకుండా కొమరవెల్లికి
మీదే చేయాలా మొత్తం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ దేవాదాయ శాఖ మంత్రిగా కొమరవెల్లిలో మొత్తం కూడా 132 ఎకరాల ల్యాండ్ గత ప్రభుత్వం ఇచ్చింది. కొంత ల్యాండ్ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉన్నది. ఆ ల్యాండ్ ని ఖచ్చితంగా మీరు మీ యొక్క ఎందుకంటే మీరు భక్తురాలు కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొచ్చి దానికి ఖచ్చితంగా ఆ దేవాలయానికి చెందే విధంగా ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ చివరిగా మా అక్కలందరికీ కూడా ఇవాళ మొత్తం కూడా 250 మంది చెక్కులు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చిండ్రు. ఆ 250 చెక్కులు మీ చేతుల మీద ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా చేడియాల కానీ మద్దూరు కానీ కొమరవెల్లి కానీ మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా యొక్క ఆత్మీయ స్వాగతం ఉంటుంది. మా అభివృద్ధి పనులలో కూడా మీరు మీ తమ్ముడిగా భావించి ఈ ప్రాంతానికి పనులు సాంక్షన్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.